అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది మగవాళ్ళు కామన్గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య. అయితే ఈ అంగస్తంభన లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్తో బాధపడే మగవాళ్ళకి జనరల్గా ఎవరైతే ఈ ప్రాబ్లంతో మా హాస్పిటల్కి వస్తారో అటువంటి పేషెంట్స్ని మేము ఏ విధంగా ఎవాల్యుయేట్ చేస్తాము అంటే వాళ్ళకి ఈ అంగస్తంభన సమస్య ఏ స్టేజ్లో ఉంది అండ్ అది ఎంత సివియర్గా ఉంది, దానికి ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమిటి అనేది మేము ఆ పేషెంట్స్ని ఏ విధంగా ఎవాల్యుయేట్ చేస్తాము అండ్ మేము ట్రీట్మెంట్ చేసే ప్రోటోకాల్స్ ఏముంటాయి అండ్ మా ఎవాల్యుయేషన్ ప్రోటోకాల్స్ ఏముంటాయి జనరల్గా అనేది ఈ వీడియోలోనే డీటెయిల్గా చెప్తాను. నా పేరు డాక్టర్ కాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జై ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా అంటే అంగస్తంభన, సికల్స్లో ఉన్న సెక్షువల్ సమస్యలు ఏదైనా ఉంటే నేను దాన్ని ట్రీట్మెంట్ చేస్తాను. ముందుగా ఎవరైతే ఈ అంగస్తంభన లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ సమస్యతో బాధపడతా మా హాస్పిటల్కి వస్తారో ఫస్ట్ మేము వాళ్ళని క్లినికల్ హిస్టరీ అంటాము. అంటే వాళ్ళకి అసలు ఆ సమస్య ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఎన్ని రోజుల నుంచి ఈ సెక్షువల్ సమస్యలతో బాధపడుతున్నారు అండ్ అది ఎలా స్టార్ట్ అయింది, ఫస్ట్ నుంచి మ్యారేజ్ అయిన స్టార్టింగ్ నుంచి ఉందా లేదంటే కొన్ని రోజులు కొన్ని సంవత్సరాల పాటు బాగానే ఉండి స్లోగా ఈ ప్రాబ్లం స్టార్ట్ అయిందా, షుగరు, బీపీ లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, స్మోకింగ్, ఆల్కహాల్ లాంటి అలవాట్లు ఏమైనా ఉన్నాయా అండ్ ఒబేసిటీ అంటే వెయిట్ ఎక్కువ ఉన్నారా, ఇవన్నీ క్లినికల్ హిస్టరీలో తీసుకుంటాం అనమాట. అంగస్తంభన లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి ముఖ్యమైన రీజన్ ఏంటి అంటే షుగరు లేదా బీపీ ప్రాబ్లం అనేది ఒక ముఖ్యమైన రీజను. అండ్ దాంతోపాటు ఎవరిలో అయితే స్మోకింగ్, ఆల్కహాల్ ప్రాబ్లం ఉంటుందో అటువంటి వాళ్ళలో కూడా ఈ సమస్యలు ఉండడానికి చాలా ఎక్కువ కారణం ఉంటుంది. సో ఫస్ట్ ఒక ప్రాపర్ క్లినికల్ హిస్టరీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పటి నుంచి స్టార్ట్ ఒకేసారి సడన్గా ఓవర్ నైట్ ఎరెక్షన్స్ తగ్గిపోయినాయా అంటే 2 days బ్యాక్ దాకా బాగానే ఉండి సడన్గా ఎరెక్షన్ ప్రాబ్లం వచ్చిందా, లేకపోతే స్లోగా తగ్గుతూ వస్తుందా, ఒక 10 times సెక్షువల్గా ట్రై చేస్తున్నప్పుడు ఎన్నిసార్లు సెక్షువల్గా కలవగలుగుతున్నారు అండ్ పార్ట్నర్ సైడ్ నుంచి ఏమైనా కంప్లైంట్ చేస్తున్నారా అంటే ఇంతకుముందు ఉన్నంత స్టిఫ్నెస్ లేదు, అంతకుముందు ఉన్నంత సాటిస్ఫాక్షన్ లేదు అని పార్ట్నర్ అంటే వాళ్ళ వైఫ్ ఏమైనా చెప్తుందా, ఇదన్నీ ఒక ప్రాపర్ క్లినికల్ హిస్టరీ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ క్లినికల్ హిస్టరీలో చాలా వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ దొరికిద్ది ఆ ప్రాబ్లం రావడానికి కారణం ఏమిటి అండ్ అది ఏ స్టేజ్లో ఉందనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎరెక్షన్ హార్డ్నెస్ స్కోర్ అంటారు. ఈ ఎరెక్షన్ హార్డ్నెస్ స్కోర్ అనేది పేషెంట్ని క్లినికల్గానే అసెస్ చేస్తాము. పేషెంట్కి ఈ మాడ్యూల్ ఇచ్చేసి పేషెంట్ని ఇట్లా ఈ 4 మాడ్యూల్స్ని టచ్ చేసి చూడమని చెప్తాము. ఈ ఫస్ట్ది వచ్చేసి చాలా సాఫ్ట్గా ఉంటుంది, జస్ట్ ఇట్లా అంటే బెండ్ అయిపోతూ ఉంటుంది, ఇది జస్ట్ గ్రేడ్ 1 ఎరెక్షన్ అనమాట. సెకండ్ వచ్చేసి దీనికన్నా కొంచెం హార్డ్గా ఉంటుందిలే కానీ ఇది కూడా ఈజీగా బెండ్ అయిపోతూ ఉంటుంది, ఇది గ్రేడ్ 2 ఎరెక్షన్. అండ్ థర్డ్ది వచ్చేసి కొంత స్టిఫ్గానే ఉంటుంది కానీ సెక్స్ చేయడానికి కూడా ఈ స్టిఫ్నెస్ కూడా ఆల్మోస్ట్ సరిపోదు. ఈ ఫోర్త్ది వచ్చేసి చాలా స్టిఫ్గా ఉంటుంది, ఇది నార్మల్ ఎరెక్షన్. పేషెంట్కి డైరెక్ట్గా ఈ మాడ్యూల్ ఇచ్చేసి మీరు సెక్షువల్గా ట్రై చేస్తున్నప్పుడు మీ పెన్నిస్ ఎంత హార్డ్ అవుతుంది అనేది పేషెంట్ డైరెక్ట్గా అసెస్ చేసుకోమని చెప్పి అడుగుతాము. జస్ట్ వాళ్ళు ఇట్లా పట్టుకొని ఫీల్ అయితే వాళ్ళకి అర్థమైపోయింది గ్రేడ్ 1 ఉందా, గ్రేడ్ 2 ఉందా, గ్రేడ్ 3 ఉందా, గ్రేడ్ 4 ఉందా అనేది. గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఎరెక్షన్స్ అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ సెక్స్ చేయడానికి ఈ హార్డ్నెస్ సరిపోదు. సెక్స్ చేయాలి, ఇంటర్ కోర్స్లో పెన్నిస్ ఇట్లా ఇన్సర్ట్ చేస్తున్నప్పుడు బెండ్ అవ్వకుండా డైరెక్ట్గా వెజైనాలోకి వెళ్ళిపోయి సెమెన్ అవుట్ అయ్యేదాకా సెక్స్ చేయాలి అని అంటే ఖచ్చితంగా ఈ ఎరెక్షన్ హార్డ్నెస్ స్కోర్లో గ్రేడ్ 3, గ్రేడ్ 4 మధ్యలో అన్నా ఉండాలి. గ్రేడ్ 3 ఎరెక్షన్ ఉంటే ఏదో ఒక రకంగా మేనేజ్ చేయొచ్చు, పార్ట్నర్ సైడ్ నుంచి ఫుల్ కోఆపరేషన్ ఉండి అండ్ కొంత విజనల్ లాక్సిటీ అవన్నీ ఉన్నప్పుడు ఈ గ్రేడ్ 3 ఎరెక్షన్తో మేనేజ్ చేయొచ్చు. కానీ సెక్స్ చేయాలి పర్ఫెక్ట్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా అంటే గ్రేడ్ 4 ఎరెక్షన్ ఉండాలి. అట్లీస్ట్ ఈ గ్రేడ్ 3కి గ్రేడ్ 4కి మధ్యలో ఉంటే సమ్హౌ మేనేజ్ చేయొచ్చు ప్రాబ్లం లేకుండా. సో ఇది డైరెక్ట్గా పేషెంట్ని ఇచ్చేసి అసెస్ చేసుకోండి మీరే అని చెప్పడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఒక ప్రాపర్ క్లినికల్ హిస్టరీ, సెక్షువల్ ప్రాబ్లం ఎలా స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది అండ్ అలవాట్లు ఏమైనా ఉన్నాయా, స్మోకింగ్, ఆల్కహాల్, షుగర్, బీపీ లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి అని కనుక్కున్న తర్వాత నెక్స్ట్ ఈ హార్డ్నెస్ అసెస్మెంట్ అనేది జరుగుతుంది. దాని తర్వాత నెక్స్ట్ పేషెంట్కి హార్మోన్ టెస్ట్ అంటే పేషెంట్ సైడ్ నుంచి హార్మోన్స్ ఎలా ఉన్నాయి, పెన్నిస్కి ఎరెక్షన్ రావడానికి సంబంధించిన హార్మోన్స్ టెస్టోస్టెరాన్, ప్రొలాక్టిన్, ఈస్ట్రోడియన్ లాంటి హార్మోన్స్ ఎలా ఉన్నాయి అండ్ దాంతోపాటు పెన్నిస్ లోపల మజిల్ ఎలా ఉంది. పెన్నిస్కి ఎరెక్షన్ రావాలి అని అంటే బ్లడ్ సప్లై ఎక్కువ రావాలి. ఆ బ్లడ్ సప్లై వచ్చినప్పుడు పెన్నిస్ లోపల ఉన్న మజిల్ స్ట్రెచ్ అవ్వాలి ఆ బ్లడ్ని అకామిడేట్ చేసుకోవడానికి. సో ఈ పెన్నిస్ లోపల మజిల్ ఎలా ఉంది అనేది ఒక సింపుల్ టెస్ట్ ఉంటుంది, పెరిస్కోప్ అనేది. ఈ పెరిస్కోప్ అనేది పెన్నిస్ లోపల ఉన్న మజిల్లో ఆర్టీరియల్ హెల్త్ అంటారు. ఈ ఆర్టీరియల్ హెల్త్ ఎలా ఉంది, ఈ ఆర్టరీస్లో స్టిఫ్నెస్ ఏమైనా ఉందనేది చెక్ చేయడం జరుగుతుంది. ఆర్టరీస్ కనుక నార్మల్గా ఉంటే అటువంటి వాళ్ళలో మజిల్లో ఏమీ ప్రాబ్లం లేనట్లు. అలా కాకుండా ఆర్టరీస్లో కనుక టెస్ట్ చేసినప్పుడు స్టిఫ్నెస్ వస్తుంది, వాళ్ళ ఏజ్ కన్నా
వాళ్ళ ఆర్టరీ ఏజ్ చాలా ఎక్కువ ఉందనుకోండి, అంటే వాళ్ళకి పెన్నిస్లో ఉన్న మజిల్లో ప్రాబ్లం ఉంది అని అర్థం అనమాట. సో ఈ సింపుల్ టెస్టులు చేయడం అనేది జరుగుతుంది. వన్స్ ఈ టెస్టులన్నీ చేసి ప్రాపర్ క్లినికల్ హిస్టరీ తీసుకున్న తర్వాత మనకి కంప్లీట్గా పేషెంట్ సైడ్ నుంచి ఎరెక్షన్ అసలు ఏ గ్రేడ్లో ఉంది, అది ఏ రీజన్ వల్ల వస్తుంది, అండ్ దానికి ఎంత డోస్ ట్రీట్మెంట్ ఇవ్వాలి, అండ్ దాని రిజల్ట్స్ ఎలా ఉంటాయి అనేది ఒక ఐడియా వస్తుంది. సో ఎవరిలో అయితే ఈ సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉంటాయో ఫస్ట్ ఈ హిస్టరీ తీసుకొని ఈ మాడ్యూల్లో కనుక పేషెంట్ ఉంటే అసెస్ చేసుకొని దాని తర్వాత హార్మోన్స్ ఎలా ఉన్నాయి అండ్ దాంతోపాటు పెనిస్లో ఉన్న కార్పోరా క్యావర్నోసా మజిల్లో స్టిఫ్నెస్ ఎలా ఉందని చెక్ చేయడం జరుగుతుంది. అప్పటికి కూడా ఇంకా ప్రాపర్గా ఎవాల్యుయేషన్ జరగకపోతే అప్పుడు ఫైనల్గా పెనైల్ లోపల టెస్ట్ చేయాలి. పెనైల్ లోపల అంటే పెన్నిస్కి బ్లడ్ అసలు వస్తుందా లేదా అనేది. పెన్నిస్కి బ్లడ్ వచ్చినప్పుడు మజిల్ కనుక సాఫ్ట్గా ఉంటే ఎరెక్షన్ వస్తుంది. అసలు పెన్నిస్కి బ్లడ్డే రావట్లేదు అనుకోండి, మజిల్ సాఫ్ట్గా ఉన్నా కూడా ఎరెక్షన్ రాదు. ఆ పెన్నిస్కి బ్లడ్ వస్తుందా లేదా అనేది అది ఫైనల్ టెస్ట్ పెనైల్ డాప్లర్ టెస్ట్. ఈ పెనైల్ డాప్లర్ టెస్ట్లో అసలు పెన్నిస్కి బ్లడ్ వస్తుందా లేదా అనేది క్లియర్గా తెలిసిపోయింది. అది మోస్ట్లీ అందరిలో అవసరం ఉండదు. మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్లో ఏదైనా హార్మోన్స్లో ప్రాబ్లం కానివ్వండి, లేకపోతే పెన్నిస్కి సంబంధించిన మజిల్లోనే ప్రాబ్లం ఉంటుంది. సో వాళ్ళకి మనం సింపుల్ మెడికేషన్ పెట్టేసి ఒక 1 మంత్ మెడిసిన్ వాడుకుంటారండి అని చెప్తాము. ఆల్మోస్ట్ 100లో ఒక 75 to 80% ఆఫ్ ద పేషెంట్స్కి ఈ సింపుల్ మెడికేషన్స్తోనే వాళ్ళ ప్రాబ్లం క్లియర్ అయిపోయింది. 1 మంత్ మెడిసిన్స్ వాడుకున్న ఎవరిలో అయితే ప్రాబ్లం క్లియర్ అవ్వలేదు అటువంటి వాళ్ళు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు పెనైల్ లోపల టెస్ట్ అనేది చేస్తాము. కానీ చాలామంది ఏం చేస్తారంటే పెనైల్ లోపల టెస్ట్ ఫస్టే చేసుకుంటారు, లేదా కొంతమంది డాక్టర్లు పెనైల్ లోపల టెస్ట్ పేషెంట్ వచ్చిన ఫస్టే పెనైల్ లోపల టెస్ట్ అడ్వైస్ చేస్తారు. పెనైల్ లోపల టెస్ట్ ఎప్పుడు కూడా ఫస్ట్ ఇన్స్టెంట్స్లోనే అవసరం లేదండి. ఎందుకంటే అది పెనిస్కి ఒక ఇంజెక్షన్ ఇచ్చేసి చేసే టెస్ట్ అనమాట. అది పెయిన్ఫుల్గా ఉంటుంది. అది అసలు ఎట్టి పరిస్థితుల్లోనే ఏ మెడిసిన్స్ వాడుకున్న ఎరెక్షన్స్ ఇంప్రూవ్ అవ్వట్లేదు అనుకున్నప్పుడే పెనైల్ లోపల టెస్ట్ అనేది అసెస్ చేసుకోవాలి. అది జనరల్గా మా ప్రాక్టీస్లో నేను చేసేది ఏంటి అంటే పేషెంట్స్కి మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత సెకండ్ టైం వచ్చినప్పుడు కూడా ఎరెక్షన్స్ ప్రాపర్గా లేవు అంటేనే మేము పెనైల్ లోపల టెస్ట్ అనేది అసెస్ చేస్తాము. ఎందుకంటే 100లో 70 నుంచి 80 మందికి పెనైల్ లోపల అవసరం లేకుండా ట్రీట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఎవరిలో అయితే సెక్షువల్గా ఈ అంగస్తంభన సమస్యతో బాధపడతాం, సెక్షువల్గా ఇబ్బంది పడుతున్నారు, మీ సైడ్ నుంచి అసలు ఈ ప్రాబ్లం రావడానికి కరెక్ట్గా రీజన్ ఏంటి, అండ్ అది ఏ స్టేజ్లో ఉంది, అది ఏ కారణం వల్ల ఉంది అనేది మీరు కరెక్ట్గా అసెస్ చేసుకోవాలి. అండ్ మీరు ప్రాబ్లంకి రీజన్ తెలుసుకొని దానికి కరెక్ట్గా సొల్యూషన్ కావాలి అనుకుంటే ఒకసారి మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 4 ప్లేసులు ఎప్పుడైనా సరే హాస్పిటల్ నెంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని ఒకసారి వచ్చి కలవండి. డెఫినెట్గా మీ ప్రాబ్లంకి 100% రీజన్ ఏంటి అండ్ దానికి సొల్యూషన్ ఏంటి అనేది గ్యారంటీగా చెప్తాను. థ్యాంక్ యూ.